హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు భక్షాల రెసిపీని చూపించబోతున్నాను. వీటిని కొన్ని ప్రాంతాల్లో భక్షాలు అని, కొన్ని ప్రాంతాల్లో పోలెలు అని అంటారు. మేమైతే పోలెలు అనే అంటాము. రుచి బాగుంటుంది, అప్పటికప్పుడే చేసుకోవచ్చు, పూర్ణంతో పని లేకుండా. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు. హెల్తీగా ప్రిపేర్ చేయడం కోసం గోధుమ పిండి వాడుతున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఈ భక్షాల రెసిపీ మొత్తం మనం నెయ్యితోనే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే చాలా చాలా రుచిగా వస్తాయి. మొత్తం నెయ్యి కలిసిపోయేంత వరకు కలిపేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి. పిండిలోకి నెయ్యి వేసుకొని కలుపుకుంటే పిండి సాఫ్ట్గా అవుతుంది. మనం చేసే ప్రతి పోలే పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. పిండిని గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి. పిండిని వేళ్ళతోనే మర్దన చేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది. ఈ విధంగా కలుపుకున్న పిండిని మూతని కవర్ చేసి కొద్దిసేపు పక్కనుంచుకోవాలి. ఆలోపు మందపాటి గిన్నెని స్టవ్ పైకి ఉంచేసి 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీలు గింజ లోపల వరకు వేగేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలని మంచిగా వేయించుకొని తీసుకోవాలి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నువ్వుల్ని కూడా మంచిగా వేయించుకోవాలి. నువ్వులు పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారేంత వరకు ఉంచి మిక్సీ పట్టేసుకొని పక్కనుంచుకోవాలి. అదే గిన్నెలోకి 1 కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. రవ్వని ఎప్పుడైనా సరే అదే విధంగా ఉంచేయకుండా ఈ విధంగా వేయించుకొని పెట్టుకున్నామనుకోండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది, పురుగు పట్టకుండా. ఈ విధంగా మంచిగా వేయించేసుకొని మంచి కలర్తో పాటు సువాసన కూడా రావాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని ఇంకో గిన్నెలోకి తీసేసుకొని చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 కప్పు, 1/4 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. 3 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. మీకు బెల్లం ఇష్టం లేనట్టయితే చక్కెరతో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్పు మీద 1/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను. 3 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి. 1 స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. నలకలు ఏమైనా ఉన్నట్టయితే ఈ బెల్లం సిరప్ని మనం వడగట్టుకొని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పల్లీలు నువ్వుల పొడిని వేసుకుంటున్నాను నేను. ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ 1 కప్పు రవ్వకి 1/2 కప్పు వరకు మాత్రమే పల్లీలు నువ్వులు వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని వేసుకుంటే బాగుంటుంది రుచి. ఇప్పుడు రవ్వ ఉడికి దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి. మనం కలపడం ఆపేసామంటే రవ్వ ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూనే రవ్వ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. రవ్వ దగ్గరికి రావడానికి ఎక్కువ టైం పట్టదు. తక్కువ సమయంలోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా మొత్తం రవ్వ దగ్గరికి వచ్చిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తం మిక్స్ అయిపోయే విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూతని కవర్ చేసి ఒక 5 నిమిషాలు పక్కనుంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని లైట్గా చేతితో తాకేంత వేడి ఉన్నప్పుడు రవ్వ మిశ్రమాన్ని మర్దన చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మర్దన చేసుకొని తీసుకోవడం వల్ల పోలెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. పక్కనుంచేసి పిండిని ఇంకా కొద్దిసేపటి వరకు మర్దన చేసుకోవాలి. పిండి కూడా సాఫ్ట్గా అయిపోయింది. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే పిండి చేతికి తాకకుండా ఉంటుంది. మంచిగా పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా పిండి ఉన్నప్పుడు ఒక 2 నిమిషాల పాటైనా పిండిని మర్దన చేసుకొని పొడిపిండి సహాయంతో పోలెల్ని ప్రిపేర్ చేసుకోవడమే. కొంచెం పిండిని చేతికి అంటించుకొని చపాతీలు చేయడానికి మనం పిండి ఎంతైతే తీసుకుంటామో అంత పిండిని తీసేసుకొని పొడిపిండి సహాయంతోనే వీటిని చేతుల మీదనే
ఈ విధంగా కొంచెం బౌల్ షేప్లో వచ్చే విధంగా చేసుకొని తీసుకోవాలి. మనం ఎంతైతే పిండి తీసుకుంటామో అంత స్టఫింగ్ తీసుకోవాలి. ఈ రవ్వ మిశ్రమాన్ని కూడా మర్దన చేసుకుంటూ తీసేసుకొని పిండి మధ్యలో పెట్టేసి పిండిని ఈ విధంగా కవర్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది లోపల ఉండి పిండి మాత్రమే బయట ఉండే విధంగా ఈ విధంగా కవర్ చేసేసుకొని పొడి పిండి సహాయంతో పొడి పిండిలో డిప్ చేసుకుంటూ మనం నెమ్మదిగా చపాతీ కర్రతో చపాతీలాగా చేసుకొని తీసుకోవడమే. స్టఫింగ్ ఎక్కడ కూడా బయటికి రాకుండా చూసుకోవాలి. స్టఫింగ్ బయటికి వచ్చింది అంటే మనం చేసిన పోలేలు పొంగవు. కాబట్టి ఎక్కడ స్టఫింగ్ అనేది బయట రాకుండా మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా నేతితోనే మనం మంచిగా కాల్చేసుకొని తీసుకోవడమే. స్టవ్ పైకి పెనాన్ని నుంచేసి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసి మనం ప్రిపేర్ చేసుకున్న పోలేని వేసేసి మంచిగా వేయించుకొని తీసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువగా వేస్తే అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ. నెయ్యితోనే కాల్చుకోవాలి ఖచ్చితంగా, అప్పుడే రుచి చాలా బాగుంటుంది. పండగలకైనా ప్రసాదంగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న ఈ రెసిపీని అప్పటికప్పుడే చేసుకోవచ్చు, పూర్ణంతో పని లేకుండా. టేస్ట్ కూడా పల్లీలు నువ్వులు వేయించి పొడి చేసి వేసాము కాబట్టి రుచి బాగుంటుంది. ఈ విధంగా మంచిగా కాల్చేసుకొని పైనుంచి కూడా ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసేసి 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. నేను చేసిన ప్రతి పూలే పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. కావాలి అనుకుంటే నా ఛానల్కి వెళ్ళి అన్ని రెసిపీస్ని చూసేయండి. మీకు కూడా నా రెసిపీస్ తప్పకుండా నచ్చుతాయి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ వేసుకోవచ్చు కదా. ఇలాంటి మరెన్నో రెసిపీస్ ముందు రాబోతున్నాయి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి.